ఒకటి వేసాను మళ్ళీ తీసాను. 2 చెంచాలు వేసిన 2 చెంచాలు వచ్చినాయి. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి చంపిన బతుకమ్మ అని కాదురా, బతుకున్న పువ్వు చంపి బతుకమ్మ అంటే ఎడ బతుకుతా అనాలి. బెల్లం, అల్లం బెల్లం, సీనిగాడు దేగని బెల్లం. ప్లేన్ ఉండాలి. ఆయిల్ ఎంత మంచిగా ఉంటే కర్రీ అంత బాగుంటుంది. చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. చూడు పదికి 10 సార్లు ఆడియో చెక్ చేసే పెడతా తీరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది అని ముఖం మీద మాట. కరేపాకు కరేపాకు కలర్ కొంచెం కొంచెం పసుపు, కలర్ కోసం తొడ 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 పసుపు కొంచెం వెయ్యి. అట్లనే ఉంటుంది. వంట చేయడం అంటే గిక్కడ తిప్పినాడు, స్టీరింగ్ తిప్పినాడు కాదు. నెక్స్ట్ కథ మస్తు మస్తు స్లో మోషన్. పచ్చిమిర్చి పచ్చిమిర్చి వెయ్యి. వేస్తున్నా అన్నీ ఒకసారి దింటారు కొంచెం కొంచెం అక్షంతలు వేస్తున్నా చాలా కావాలా కావాలి. దేక్ దేక్ కొంచెం కలర్ వచ్చేంత వరకు మరిగించాలి. తర్వాత వేయించాలి. కొంచెం దూరగా అయిన తర్వాత మళ్ళీ అది ఇటు చూడరా, గట్టి ఇటు చూస్తున్నాం ఎందుకురా. చెప్పిన తర్వాత ఆఫ్టర్ 5 minutes అని చెప్పు. గోల్డెన్ కలర్లోకి వచ్చినాక మార్చు. గోల్డెన్ బ్లాక్ బాగుంది. అదే అది ఏమంటారు మా భాషలా, మా భాష అంటే వికారాబాద్ భాష. కొంచెం రెడ్డిగా కావాలి. ఇప్పుడు అయిపోయిందా? అంతేనా? చికెన్ ఏయ్ మంచిగా ప్రేమతో మెల్లగా. ఆహా నువ్వు చేయి కడుక్కున్నావు, ఆట తిరిగి నేను చెంచెత్తుకుతున్నావేమో అనుకున్నా. ఏయ్ ఏమైంది? చికెన్ అయింది. చాలా చాలా బాగుంది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేస్తున్నాం. ఆ టమాటా కూడా నువ్వే వేసేవా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. కూర్చోరా. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా?
బాగా తోడుతున్నావు